వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్లనున్న ఆయన అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసి జూబ్లీహిల్స్ బైపోల్స్ గురించి తెలియజేసే అవకాశం ఉంది. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సైతం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్లనున్న ఆయన అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసి జూబ్లీహిల్స్ బైపోల్స్ గురించి తెలియజేసే అవకాశం ఉంది. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సైతం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని కోరనున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత మరొకసారి ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు మరి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు, అలాగే జూబ్లీహిల్స్ లో విజయం సాధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా వెళ్ళని తెలుస్తోంది. సో మొత్తానికి ఇక జూబ్లీహిల్స్ లో మరి కర్త కర్మాకీయ అన్ని తానే ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి మరొకసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయం కావచ్చు, అదే క్రమంలో ఇక దీంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో కావచ్చు, అదే పట్టు నిలపడానికి కావచ్చు, అదే క్రమంలో మరి నవీన్ యాదవ్ కు కీలక బాధ్యతలు హైదరాబాద్ నగరంలో అది పార్టీ పరంగా కావచ్చు, అదే క్రమంలో మరి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించడానికి ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అవనున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే అంశంలో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడంలో రేవంత్ రెడ్డి ఎంత కీలకంగా ప్రచారం చేశారో మనం చూసాము. అదే క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కూడా జూబ్లీహిల్స్ పైనే మరి ప్రచారం చేసేలాగా ప్రణాళికలు చేశారు. సో మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం అయితే జూబ్లీహిల్స్ లో ప్రజల్ని ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో మరి సుమారు 25,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ అయితే కొంత నూతన ఉత్సాహం కనిపిస్తుంది. సో ఇక దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇక 17వ తేదీ ఎల్లుండి కోర్టు తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో సో ఎలా ముందుకెళ్లాలా, కోర్టు తీర్పు అనుసరించి కావచ్చు, తర్వాత 42% బీసీల రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఇక ఇప్పటికైనా తాత్సారం చేసుకున్న క్రమంలో హైకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మరి నవీన్ యాదవ్ గెలుపు తర్వాత వెళ్లడము మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్. అలాగే శ్రీనివాస్, చూసుకుంటే మనం ఈ నేపథ్యంలోనే అంటే మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం సీఎం కోరనున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అంటే ఈ యొక్క వరద బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం ఉంటుందంటారు శ్రీనివాస్? ఖచ్చితంగా అంశంలో మరి భారీ వర్షాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ అంశాలను మరొకసారి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి మరి దీంట్లో వరద విపత్తుల కారణంగా వరద సహాయాన్ని కూడా అడగనున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ సీఎం ఇది 57వ ముఖ్యమంత్రిగా ప్రమాణ తర్వాత ప్రతిపక్షాలు ఈయన ఢిల్లీ 10 రోజులకు ఒకసారి అందుతుంది. అదే క్రమంలో ఆయన ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తాను, రాష్ట్రానికి రావాల్సిన
మరి నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుంది కనుక రాష్ట్రాలు ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న అందరినీ కలవాల్సిందే, ఇంక్లూడింగ్ ప్రధాని కావచ్చు, మంత్రి కేంద్ర మంత్రులు అందరినీ కూడా కలవడం కావచ్చు. తప్పకుండా అది నిరంతర ప్రక్రియ, దాంట్లో కాంప్రమైజ్ లేదు. మరి ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళడం అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న పెద్దలందరూ కూడా అక్కడే ఉన్నారు కనుక రాష్ట్ర అభివృద్ధి కోసం కలుస్తానని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఢిల్లీలో ఉండడం కావచ్చు. సో దాంట్లో రాహుల్ గాంధీని కావచ్చు, తర్వాత మల్లికార్జున ఖర్గేని కావచ్చు, సోనియా గాంధీని, వీళ్ళందరినీ కూడా ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా స్వామికారం సకారం చేసుకోవడానికి నాకు ఎలాంటి భౌతికాలు ఊసులు ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి ఇటు పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించడానికి మరి వెళ్తానని చెప్పడం చూడొచ్చు. అదే క్రమంలో ఇప్పుడు భారీ వర్షాల నేపథ్యంలో చాలా మంది రైతులు తమ పంటలు నష్టపోయారు కనుక పంట ఈ యొక్క పరిహారం గురించి కూడా మరి కేంద్ర మంత్రులు కలిసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.